ఇట్రా గుండు, ఇట్రా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్లో ఏంటంటే మనం ఆల్రెడీ థంబ్నెయిల్ చూసేసారు కదా, ఈరోజు అయితే మనం నుమాయిష్కి వెళ్ళబోతున్నాము. సో యాక్చువల్గా అయితే ఆఫ్టర్నూన్ వెళ్దాం అనుకున్నాను, 3 o'clockకి స్టార్ట్ అవుతుంది కదా. సో మీకు తెలియకపోతే ఈ వీడియో మొత్తం చూడండి, చూసిన తర్వాత మీరు వెళ్ళాలా వద్దని డిసైడ్ అయిపోయి వెళ్ళండి. అండ్ దీంట్లో అయితే నేను ఎక్స్పీరియన్స్ చేసినవి, అట్లానే నాకు మంచివి అనిపించింది అండ్ అట్లానే నాకు నచ్చనివి కూడా కొన్ని షేర్ చేసుకుంటాను. సో మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే ఇట్స్ ఓకే. జున్నుగాడు ఆల్ సెట్ అనమాట. సో స్వెటర్, క్యాప్, సాక్స్ అన్నీ వేసాము. ఇంకేమైనా అవసరం వస్తుందని చెప్పేసి ఇంకొక ఎక్స్ట్రా స్వెటర్ ఒకటి అండ్ అలానే ఒక టవల్ అయితే బ్యాగ్లో పెట్టుకొని మేము రెడీ అయిపోయాము. సో ఇక్కడైతే చాలాసేపు పార్కింగ్ పట్టింది. మా ఇంటి నుంచి నాంపల్లి గ్రౌండ్స్కి వెళ్ళడానికి మాకు ఆల్మోస్ట్ 1/2 hour to 45 minutes పట్టింది. ఇంకా ట్రాఫిక్ కూడా ఉంటుంది కాబట్టి 1/2 hour to 45 minutes పట్టింది. సో ఇది దగ్గరే అని అనుకుంటున్నాను నేనైతే. మాకైతే 19 kilometers చూపించింది అనమాట ఇంటి దగ్గర నుంచి. ఇంకా నెక్స్ట్ అయితే మనము ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కంటే ముందు పార్కింగ్ వెతుక్కోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఎక్కడో ఉన్నాయి, పార్కింగ్ ఎక్కడో ఉంది. సో మీరైతే కార్లో వెళ్తే ఖచ్చితంగా అక్కడ టైం అంతా అయిపోతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ ఫిల్ అయిపోయాయి అనమాట. మేము ఎట్లనో బైక్ మీద వెళ్ళాం కాబట్టి మాకు కొంచెం ప్లేస్ దొరికింది. మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం ట్యాక్సీ లేదంటే ఆటో ఇట్లా వాటిలో వెళ్ళడం బెస్ట్. ఇంకా మేమైతే అక్కడి నుంచి నడుచుకుంటూ మళ్ళీ వెనకకి రావాలన్నమాట. ఒక 5 to 10 minutes పడుతుంది, వాకబుల్ డిస్టెన్సే. సో అక్కడి నుంచి ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఇది 84th నుమాయిష్ అంట. నేనైతే అసలు ఇప్పటివరకు ఎన్నో నంబర్ కూడా తెలియదు, ఇక్కడ చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఇంకా లోపలికి మేమైతే గేట్ 2 నుంచి ఎంటర్ అయ్యామనుకుంటాను. సో ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి ఐ లవ్ నుమాయిష్ అయితే కనిపిస్తుంది. అంటే మనము ఐ లవ్ హైదరాబాద్ అని ఎట్లా చూస్తామో అట్లా. సో మొత్తం అయితే ఈ ఇయర్ 2400+ స్టాల్స్ ఉన్నాయంట. నేనైతే షాక్ అయిపోయాను. అసలు మనకి 10-12 షాపులు ఉంటేనే తిరగడానికి చాలా కష్టం, అట్లాంటిది ఇన్ని షాప్స్ ఉంటే ఇంకా మనం అసలు తిరగలమా అని అనిపించింది నాకు. ఫుల్గా తినేసి వెళ్ళాము. సండే రోజు వెళ్ళామన్నమాట మేము. సో ఇంకా వీకెండ్ కావడంతో చాలా రష్ ఉంటుందేమో అని అనుకున్నాను, బట్ అంత రష్ అయితే ఏం లేదు, కొంచెం తక్కువనే ఉంది. ఇక్కడైతే ఆన్లైన్ అండ్ అట్లానే క్యాష్ కూడా ఉంది. కాకపోతే క్యాష్ తీసుకెళ్ళడం బెటర్ అని నాకు అనిపించింది, ఎందుకంటే అక్కడ చాలా దగ్గర స్కానర్స్ లేవన్నమాట. అండ్ అలానే డబ్బులు మర్చిపోయి వచ్చిన వాళ్ళు మళ్ళీ షాపింగ్ చేయకుండా వెళ్ళిపోతారేమో అని చెప్పేసి అక్కడ బ్యాంక్ కూడా పెట్టారు. సో మీరు కార్డ్స్ తీసుకెళ్ళినా కానీ అక్కడ నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అయితే మనకి బట్టల షాప్ కనిపిస్తాయి. అంటే అన్ని స్టాల్స్ చాలా వరకు బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, బట్టలు ఇట్లా చాలా స్టాల్స్ ఉన్నాయన్నమాట. మేము వెళ్ళింది గేట్ 2 నుంచి కాబట్టి మాకు ఎదురుగానే బట్టల షాప్ అయితే స్టార్ట్ అయిపోయింది. స్టాల్స్ స్టార్టింగ్లో అయితే ఫస్ట్ నైటీస్ అట్లా ఉన్నాయన్నమాట, 200కి ఒకటి అట్లా. నెక్స్ట్ అయితే ఇక్కడ బుర్కాస్ చూస్తున్నారు కదా, 600 రూపీస్ అట్లా. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ కార్డ్ సెట్స్ కూడా ఉన్నాయి, 600 రూపీస్ అనమాట. సో బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో కార్డ్ సెట్స్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడైతే మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ఇంకా అట్లా ముందుకు వెళ్తూ ఉంటే అసలు ఏ సైడ్ నుంచి వెళ్ళాలి, ఏ సైడ్ నుంచి రావాలో నాకైతే అస్సలు ఐడియా లేదు. వెళ్ళే కొద్దీ వస్తూనే ఉన్నాయి, ఎటు సైడ్ చూసినా బట్టల షాప్లో, ఎటు సైడ్ చూసినా జ్యువెలరీ షాప్లే. చాలా వరకు అయితే ఇక్కడ అమెరికన్ పాప్కార్న్ అని కనిపిస్తుంది కదా, అట్లాంటి స్టాల్స్, ఫుడ్ ఐటమ్స్ కూడా చాలానే పెట్టారు ఈసారి. సో నెక్స్ట్ అయితే ఇంకా అట్లా ముందుకు వెళ్తూ ఉంటే, నేను యాక్చువల్గా ఇది నాకు కాలేజ్ అని తెలియదు అనమాట. దీని చుట్టుపక్కల అన్ని స్కూల్స్, కాలేజెస్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సో ఈ గ్రౌండ్స్ ఎంత పెద్దగా ఉంటుందంటే 24 acres ఎంతో అంట, నాకు అంత ఐడియా లేదు కరెక్ట్గా. సో మీకు ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్ చేయండి. అని చెప్పాను కదా, ఇందాక చెప్పినట్టు 2400 స్టాల్స్ ఉన్నాయంట. వాటిలో కొన్ని స్టాల్స్ అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు, ఎందుకంటే ఇది స్టార్ట్ అయ్యి జస్ట్ 2 days అయింది. 3rd రోజు ఏమో స్టార్ట్ అయింది కదా. సో మేము వెళ్ళింది 5th రోజు కాబట్టి ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్గా అయితే స్టాల్స్ పెట్టలేదు. బట్ అప్పటి వరకు ఉన్న స్టాల్స్లో అయితే చాలా స్టాల్సే ఉన్నాయి. ఇంకా ఒక 1 week 2 weeks తర్వాత అయితే ఇంకా ఫుల్ పెట్టేస్తారు స్టాల్స్ అన్నీ. షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం మంచి ప్లేస్ ఇది, అన్నీ ఒకటే చోట దొరికేస్తాయి. అండ్ అలానే బార్గెనింగ్ స్కిల్స్ వస్తే ఇంకా చాలా బెటర్, మంచిగా బడ్జెట్లో షాపింగ్ చేసేసుకోవచ్చు.
ఇంకా ఇక్కడైతే మ్యాక్సీ డ్రెసెస్ ఉన్నాయన్నమాట. మ్యాక్సీ డ్రెసెస్ ఓన్లీ 500 రూపీస్ అంట. ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉన్న ఒకటి వైట్ ఫ్రాక్ మీద ప్రింట్ వస్తుంది కదా! రెడ్ కలర్ హార్ట్స్ అట్లాంటి డ్రెసెస్ కూడా చాలా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా! డ్వాక్రా బజార్ అంట. సో, ఇక్కడైతే చాలా ఆప్షన్సే ఉన్నాయి మనకి. ఎన్ని షాప్స్ అంటే మనం వెళ్తుంటే కనిపిస్తూనే ఉంటాయి. ఇంక ఇక్కడ చూపించినట్టు మనకి జీన్స్ కానివ్వండి, వెస్ట్రన్ టాప్స్ కానివ్వండి, ఇట్లా చాలా ఉన్నాయి. చాలా స్టేట్స్ నుంచి కూడా వచ్చారనమాట ఇక్కడ స్టాల్స్ పెట్టుకోవడానికి. ఈ స్టేట్ లేదు అని చెప్పకుండా అన్ని స్టేట్స్ నుంచి వచ్చారు. రాజస్థాన్, కేరళ, పంజాబ్, ఛత్తీస్గఢ్ ఇట్లా చాలా స్టేట్స్ ఉన్నాయన్నమాట. సో అక్కడ మెన్షన్ చేశారనమాట ఏ స్టేట్ నుంచి అని కొన్ని దాని మీద అయితే. ఇంకా కొన్ని దాని మీద అయితే ఏం మెన్షన్ చేయలేదు. సో మనం వెళ్ళి మాట్లాడి అడిగితే కానీ మనకు తెలియదు అనమాట వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ అయితే లోపల ప్రతి ఇయర్ అయితే పిస్తా హౌస్ ఖచ్చితంగా పెడతారు దీంట్లో. ఇంకా పిస్తా హౌస్తో పాటు ఐస్ క్రీమ్స్, మస్కటీ ఐస్ క్రీమ్స్ ఇట్లా చాలా ఉన్నాయి. ఇంకా స్టాల్స్ దగ్గర కంటే ఈ ఫుడ్ దగ్గర చాలా మంది ఉన్నారనమాట. ఏదైనా కొనుక్కొని తినాలంటే 15 to 20 minutes వెయిటింగ్లోనే నించోవాలి. అసలు సీట్స్ కూడా ఖాళీ లేవు కూర్చోడానికి. ఇంకా అక్కడ తినడం బదులు బయట తినేసి రావడం, లేదంటే ఇంట్లో తినేసి రావడం చాలా బెస్ట్ అని చెప్తాను నేను. ఇంకా దాంట్లో ప్రైజెస్ అయితే ఘోరంగా పెంచేశారు. ఎగ్జిబిషన్ కాబట్టి ఏదో చూసి రావడం వరకు ఓకే, బట్ అక్కడ ఏదైనా కొనాలి అంటే ఫుడ్ ఐటమ్స్ కొనాలంటే మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక మిర్చి బజ్జీ ప్లేట్ ఎంత ఉంటుంది చెప్పండి. బయట అయితే 30 రూపీస్ లేదంటే 25 రూపీస్ ఉంటుంది. బట్ ఇక్కడైతే ప్లేట్ 100 రూపీస్. దాంట్లో కూడా 3 ఇస్తారనమాట. నాకైతే ఫుల్ కోపం వచ్చేసింది. వీడియో లాస్ట్ వరకు చూడండి. మనం కూడా ఒక మోసపోయామన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకేం చేయలేం కాబట్టి తీసుకోవాల్సి వచ్చింది. అదేంటి అనేది మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలామంది పోలీసులు ఉన్నారనమాట. ఎందుకంటే ఏ ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి చాలామంది లేడీ కానిస్టేబుల్స్ ఉన్నారు, మెన్స్ ఉన్నారు. చాలా అంటే చాలా సెక్యూర్డ్గా ఉంది మొత్తం ప్లేస్ అంతా. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు కనిపించేది కొంతమంది ఇక్కడ, బట్ చుట్టుపక్కల అయితే చాలా మంది ఉన్నారు ఎవరికి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవడానికి. అండ్ అలానే స్టార్టింగ్లో చెప్పాను కదా లవ్ నుమాయిష్ అని ఉంది కదా, సో అక్కడైతే స్టార్టింగ్లో మనకి ఎంట్రన్స్ దగ్గర కూడా చెక్ చేస్తున్నారు అనమాట. మనం ఏదైనా బ్యాగేజ్ అట్లాంటివి తెచ్చుకుంటే అది ఓపెన్ చేసి చూపించేంత వరకు లోపలికి అయితే వదలట్లేదు. అండ్ అలానే సెక్యూరిటీ కూడా ఉన్నారు. మెన్కి సపరేట్గా, ఉమెన్కి సపరేట్గా ఇట్లా సెక్యూరిటీ చెక్ కూడా అవుతుందన్నమాట. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో మనం ఏం చెప్పలేం కాబట్టి సో చాలా జాగ్రత్తగా ఉండడం బెటర్. ఇంకా చిన్నపిల్లలు ఇలాంటి వాళ్ళని తీసుకెళ్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని వదిలిపెట్టి పక్కకు మాత్రం వెళ్ళకండి. అసలు ఎట్టు తప్పిపోతారో మనమే చెప్పలేము. ఎందుకంటే మనమే తప్పిపోయే అంత పెద్ద ప్లేస్ అది. సో ఎట్టు చూసినా కానీ సేమ్ లాగానే అనిపిస్తుంది. బట్ తిరిగిన ప్లేసే 2-3 సార్లు అయితే మేము అట్లనే తిరిగామన్నమాట. అసలు తెలియట్లేదు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నామని చెప్పేసి. ఇంకా అట్లా తిరుగుతూ ముందుకు వస్తుంటే మనకైతే ఇక్కడ స్కేరీ హౌస్ కనిపించింది. నేను ఫస్ట్ ఇటు సైడ్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఈ జైంట్ వీల్, ఈ గేమ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ పెట్టలేదేమో అనుకున్నాను. సో ఇవన్నీ ఒక సైడ్లో పెట్టారనమాట. లాస్ట్ మొత్తం ఎగ్జిబిషన్ చివరికి వెళ్తే అక్కడ కనిపిస్తాయి. నేను ఫస్ట్ చూసి అసలు పెట్టలేదేమో, ఇంకా స్టార్టింగే కదా అందుకని పెట్టలేదేమో అనుకున్నాను. బట్ అన్నీ అయితే అరేంజ్ చేసేసారనమాట. నెక్స్ట్ ఇట్లా మనం ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడైతే బోటింగ్ అనిపిస్తుంది. చిన్నపిల్లల బోటింగ్ ఉంటుంది కదా, సో అట్లా అనమాట. చాలా బాగుంది. కొంచెం ఆడుకోగలిగే పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. తిరిగి నడవగలిగే వాళ్ళైతే లేదు, చిన్నపిల్లలు ఎత్తుకొని తిరగాలంటే చాలా కష్టమైపోతుంది మనకి. మేము వెళ్ళినప్పుడైతే అంత పెద్ద రష్గా ఏం లేదు, అట్లా అని ఖాళీగా కూడా లేదనమాట. సో పార్కింగ్ లాట్ మాత్రం మొత్తం ఫిల్ అయిపోయింది కార్స్, బైక్స్ ఇవన్నిటితోటి. లోపల కూడా మరీ ఘోరంగా చెప్పలేము కానీ ఓకే ఉన్నారు జనాలు అయితే. వీకెండ్ కాబట్టి ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు. ఆల్రెడీ మేము వెళ్ళే టైంకి సగం మంది వెళ్ళిపోయి ఉంటారు కూడా. చెప్పాను కదా మేము కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాము. మీరు స్టార్ట్ అయ్యేది ఉంటే మాత్రం ఒక 3 o'clock అట్లా స్టార్ట్ అవ్వండి. 4 అట్లా అవుతుంది వెళ్ళేసరికి. కొంచెం తొందరగా వెళ్తే బెటర్, మళ్ళీ తొందరగా వచ్చేయచ్చు కదా. ఎందుకంటే చలి మామూలుగా లేదు, చంపేస్తుంది చలి అసలు. స్వెటర్స్, క్యాప్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి. అది మీరు బైక్ మీద వెళ్ళినా, కార్లో వెళ్ళినా, మెట్రోకి వెళ్ళినా, ఎట్లా వెళ్ళినా నాకు తెలిసి బెస్ట్ ఆప్షన్ అయితే నేను మెట్రో అని చెప్తాను. ఎందుకంటే పక్కనే ఉంది మెట్రో స్టేషన్. మంచిగా మెట్రో ఎక్కి దిగేసి మొత్తం షాపింగ్ చేసుకొని మెట్రో ఎక్కి వచ్చేయడం చాలా బెస్ట్ ఓన్ వెహికల్స్ కంటే. ఇంకా నెక్స్ట్ అయితే ఇట్లా ముందుకు వెళ్తూ ఉంటే మస్కటీ ఐస్ క్రీమ్ అనిపించింది అనమాట. చాలా రోజుల తర్వాత చూస్తున్నాను ఇది నేను. చాలా రోజులు అయిపోయింది తిని కూడా. బట్ ఇప్పుడైతే తినే అంత ఓపిక లేదు, ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకి కోల్డ్ పట్టేసింది అనమాట. ఎందుకంటే బైక్ మీద వచ్చేటప్పుడు చాలా మందికి ఆ ప్రాబ్లం ఉండుంటుంది.
అనిపించింది. యాక్చువల్లీ నేనైతే మాస్క్ పెట్టుకొని వద్దాం అనుకున్నాను, బట్ మర్చిపోయాను అనమాట. సో మాస్క్ మాత్రం ఖచ్చితంగా వాడండి. ఇంకా ఇప్పుడు మనము టీవీలో చూస్తున్నట్టయితే మళ్ళీ ఏదో వైరస్ వస్తుందంట. సో రిస్క్ కాకుండా ఫస్ట్ నుంచే కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలా బెటర్. ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండండి. బయటికి వెళ్ళొద్దు అని చెప్పలేము కానీ వెళ్ళొచ్చు, బట్ కొంచెం చూసుకొని వెళ్ళాలి ప్లేసెస్కి. అంటే మనం వెళ్ళే ప్లేస్ పబ్లిక్ ప్లేసా ప్రైవేట్ ప్లేసా అని చూసుకొని వెళ్తే చాలా బెటర్. అండ్ ఎక్కువ జనాభా ఉన్న ప్లేస్ని అవాయిడ్ చేస్తే చాలా బెటర్. మేము వెళ్ళింది 5th జనవరి కాబట్టి అప్పటికైతే ఇంకా మన ఇండియాలో కేసెస్ ఏమీ రిజిస్టర్ అవ్వలేదు కాబట్టి ధైర్యంగా వెళ్ళిపోయాము. బట్ ఇప్పుడైతే ఒక 3-4 కేసెస్ వచ్చాయి కాబట్టి ఇంకా మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మళ్ళీ లాక్డౌన్ పడేంత పరిస్థితి తెచ్చుకోకుండా ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అనమాట. సో ఇంతకీ మీరు ఈ న్యూస్ గురించి విన్నారా లేదా అనేది కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఇంక ఇక్కడ మనం వెళ్తూ ఉంటే షాప్స్ వస్తూనే ఉంటాయి. తిరిగి 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 మన కాలు నొప్పి రావాలి కానీ షాప్స్ అయితే అయిపోవట్లేదు. అసలు ఎటు సైడ్ వెళ్ళామో కూడా మాకు గుర్తులేదనమాట. నెక్స్ట్ ఇక్కడ చెప్పాను కదా ఫుడ్ ఐటమ్స్ అయితే ఇంకా పేరు పెట్ట అవసరం లేదు, చాలా వెరైటీస్ ఉన్నాయి. బట్ కాస్ట్ కూడా అంతే ఘోరంగా చెప్తున్నారు. మేమైతే ఏదో 1-2 ఐటమ్స్ టేస్ట్ చేసామంతే. బయటకు వచ్చిన తర్వాత మాత్రం నేను ఫుల్గా సాటిస్ఫై అయ్యాను. అదేంటి అనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ అయితే ఇట్లా మేము ముందుకు వెళ్తూ ఉంటే నాకు ఇక్కడ కనిపించాయి అనమాట. సో జైంట్ వీల్ ఇవన్నీ కూడా. సో మనం ఎక్కడానికంటే ముందు ఫస్ట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో చూడాలి. చూస్తేనే తెలిసిపోతుంది కదా మనకి వాళ్ళ అరుపులు దాంతో బట్టి. సో ఇక్కడైతే ఫస్ట్ ఒకసారి చూద్దామని చెప్పేసి ముందుకైతే వెళ్తున్నాము. ఈ బ్రేక్ డ్యాన్స్ చూసిన ప్రతిసారి నేను నాకు ఫస్ట్ టైం ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు గుర్తొస్తుంది అనమాట. అప్పుడు ఏంటంటే మా మామ తీసుకొని వెళ్ళాడు, పెద్ద మామ. సో నేను, మమ్మీ, అవ్వ, చెల్లి ఇట్లా చాలామంది వెళ్ళాము. సో బ్రేక్ డ్యాన్స్ ఎక్కుదామని చెప్పేసి అందరం అయితే ఒక దాంట్లో కూర్చున్నాం అనమాట. అవ్వ, అమ్మ, ఇంకా ఇద్దరు వేరే వాళ్ళు అట్లా కూర్చున్నారు. సో దిగే వరకు ఏమైందంటే మొత్తం ఆ తిప్పుడికి మా మమ్మీ అయితే వామిటింగ్ చేసేసుకుంది. అని అట్లానే అవ్వ అయితే మొత్తం జుట్టంతా ఊరిపోయి అసలు మామూలుగా లేదనుకోండి, ఫుల్ నవ్వుకున్నాము. సో నేను పానీపూరి తినేది కూడా ఫస్ట్ టైం నేను ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు, ఎప్పుడో చిన్నప్పుడు అనమాట. సో ఇది చూసినప్పుడల్లా నాకు అదే గుర్తొస్తుంది, మా అవ్వ కూడా అదే గుర్తొస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే మనం ఇక్కడ పక్కన చూస్తే చిన్నపిల్లల జైంట్ వీల్ కూడా ఉంది. దీంట్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఒక పాప చాలా భయపడుతుంది చూడండి. ఆ పాపను ఎక్కడుందో మీరు గెస్ చేయగలిగితే కింద కమెంట్ చేయండి. ఫస్ట్ టైం నేను ఎక్కినప్పుడు కూడా నాకైతే ప్రాణాలు గాలిపోయినట్టు అనిపించింది. ఇప్పటికీ భయం వేస్తుంది నాకు ఆ జైంట్ వీల్ ఎక్కాలంటే. నెక్స్ట్ అయితే లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను, మన ఇంటి దగ్గర ఒకటి ఎగ్జిబిషన్ పెట్టారనమాట. నేను చోటుగాడైతే ఈ బ్రేక్ డాన్స్ ఎక్కాము. నాకైతే మామూలుగా భయమే లేదు. ఫస్ట్ టైం ఎక్కినప్పుడు అంత భయం అనిపించలేదు కానీ, బట్ మొన్న రీసెంట్గా ఎక్కినప్పుడు అయితే ఫుల్ భయం వేసింది. మొత్తం కడుపులో తిప్పేసినట్టు అయిపోయింది అనమాట. ఒక 2 days అయితే ఫీవర్ కూడా వచ్చింది. లిటరలీ అంత భయం వేసింది. జున్నుగాడైతే అసలు బండి ఎక్కగానే నిద్రపోతాడు అనమాట. సో మళ్ళీ మనం డెస్టినేషన్కి వెళ్ళే వరకు నిద్రపోతూనే ఉంటాడు. కరెక్ట్ ఆ ప్లేస్ దగ్గర ఆగినప్పుడు అప్పుడు లేస్తాడు. ఇంకా సేమ్ ఈరోజు కూడా అలానే చేశాడు. ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేటప్పుడు పడుకున్నాడు అనమాట. మళ్ళీ వచ్చి పార్కింగ్ చేసిన తర్వాత అప్పుడు లేశాడు. ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట వాడు. అందరు ఇంతమంది జనాల్ని చూడడం, అందరిని చూడడం. వాడికి ఏంటంటే మనుషులు ఎక్కువ మంది కనిపిస్తూ ఉండాలి. ఇంక ఇట్లా మంచిగా చిన్నపిల్లలు వీళ్ళందరూ కనిపిస్తున్నారు కాబట్టి బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా కొంచెం పెద్దగా అయితే ఒక 3-4 years అట్లా అయితే వీడిని కూడా ఒక్కోసారి బయటికి తీసుకెళ్తే అసలు ఎట్లా రియాక్ట్ అవుతాడో చూడాలనిపిస్తుంది నాకు. సో అందరి పిల్లలాగా ఏడుస్తాడా లేదంటే సైలెంట్గా ఉంటాడా అనేది అయితే ఇంకా తెలియదు. ఇప్పటికైతే బాగానే ఉంటాడు అనమాట. సో నెక్స్ట్ అయితే ఇక్కడ అలా చూస్తూ ఉంటే నాకైతే ఇది అనిపించింది. దీని పేరేంటో నాకు తెలియదు కానీ అంత పైకి తీసుకెళ్ళిన తర్వాత అసలు మనిషి అనే వాడికి భయం వేయకుండా ఉంటుంది చెప్పండి. అసలు నాకైతే ఫుల్ భయం వేసింది, చూస్తుంటేనే భయం వేసింది నాకు. ఏంట్రా బాబు అంత పైకి తీసుకెళ్తున్నారని చెప్పి. ఇంకా దాంట్లో కూర్చున్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో నాకైతే అర్థం కాదు. మీరు ఒక్కసారి అనేది ఎక్కారా లేదా కింద కమెంట్ చేయండి. నేనైతే నా లైఫ్లో ట్రై చేయొద్దని అనుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే నేను ఫస్ట్
ఆశ్చర్యంగా ఫీల్ అయింది ఏంటంటే ఇక్కడ కోమ్ షాప్ ఉంది కదా, సో కోమ్స్కి కూడా సపరేట్గా ఒక షాప్ పెడతారని నాకైతే ఇప్పటివరకు తెలియదు, ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. ఇది డాల్స్ అయితే తెలుసు, చాలా డాల్స్ ఉంటాయి కదా. సో దాంట్లో మా జున్నుగాడు అయితే వెళ్ళగానే ఫస్ట్ ఒక బెలూన్ చూసాడు అనమాట, పెద్ద బెలూను. ఇంకొకటే అది కొనిమ్మని ఒకటే అరుస్తున్నాడు, అమ్మ బెలూన్ అన్నట్టు నన్ను పిలిచి అది చూపిస్తున్నాడు అనమాట. సో నెక్స్ట్ అయితే ఇక్కడ ముందుకు వచ్చిన తర్వాత మాకు ఒక షాప్ కనిపించింది. సో 150-200 ఆ రేంజ్లో ఉన్నాయని ఇక్కడ బోర్డు పెట్టారు అన్నమాట బయట. అసలు సరే ఏమున్నాయి లోపల చూద్దాం అని చెప్పేసి లోపలికైతే వెళ్ళాను. నాకైతే ఏమీ నచ్చలేదు యాక్చువల్గా, అంత క్వాలిటీ కూడా ఏం లేదనమాట. మనము 100-200కి పెద్ద పెద్ద క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయడం కూడా మందే తప్పు, కాబట్టి ఇంకా వాళ్ళు ఏం అనలేము. చాలా వెతికాను అనమాట ఏమైనా ఒకటి దొరుకుతుందేమో అని చెప్పేసి, బట్ నాకైతే అసలు ఏం కనిపించలేదు. ఇంకొక విషయం ఏంటంటే నేను ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవడం మర్చిపోయాను అనమాట ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు, ఇంకా సగం వీడియో అయితే తీయడానికి కుదరలేదు. సో అయినంత వరకు అయితే దీంట్లో చిన్న చిన్న మూమెంట్స్ క్యాప్చర్ చేశాను అక్కడక్కడ, బట్ వెళ్ళినప్పుడు అయితే చాలా బాగా ఫన్నీగా ఉండింది, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఫస్ట్ టైం చూసిన వాళ్ళకైతే ఇంకా ఎగ్జైటింగ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇట్లా ముందుకు రాగానే ఇక్కడ చాలా క్రాకరీ యూనిట్స్ ఉన్నాయన్నమాట. సో కప్స్, గ్లాసెస్, సాసర్స్ ఇట్లాంటివన్నీ. అండ్ అలానే పొటాటో ట్విస్టర్, ఇది నేను ఆల్రెడీ ట్రై చేశాను, దీనికి ఇంత కాస్ట్ పెట్టడం నాకైతే అస్సలు నచ్చలేదు అనమాట, ఇంకా నేను తినలేదు. సో నెక్స్ట్ ఇంకా ముందుకు వస్తూ ఉంటే పిస్తా హౌసెస్ 2 ఉన్నాయన్నమాట. ఒకటి గేట్ 2 దగ్గర ఉంది, ఇంకొకటి గేట్ 1 దగ్గర ఉంది, అంటే మెయిన్ గేట్ దగ్గర. ఇంకా అట్లానే ముందుకు వస్తూ ఉంటే చాలా షాప్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ చాలా నచ్చింది ఏంటంటే నాకు, మీరు వీడియోలో చూస్తూ ఉండండి నేను చెప్తాను ఆ ప్లేస్ ఏంటని చెప్పి. చాలా క్యూట్ స్టఫ్ కూడా ఉంది. రిలాక్స్ అందరు ఇంక ఇక్కడైతే ఒక లాన్ లాగా ఉందన్నమాట. సో తిరిగి అలసిపోయిన వాళ్ళకి కొంచెం సేపు కూర్చోడానికి అని చెప్పేసి చాలామంది ఉన్నారు, మేము ఒక్కరమే కాదు. సో తినడానికి ఏమైనా తెచ్చుకున్న వాళ్ళు, లేదంటే అక్కడ కొనుక్కొని, చెప్పాను కదా ఫుల్ స్టాల్స్ అన్ని నిండిపోయాయి అనమాట, ఫుడ్ స్టాల్స్, కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. ఇంకా అక్కడ కొనుక్కొని వచ్చేసి ఇక్కడ కూర్చొని తినడానికి కూడా చాలా మంచి ప్లేస్, మొత్తం లాన్ లాగా ఉందన్నమాట. సో ఇక్కడే సీఎం రేవంత్ రెడ్డి గారు లాంచ్ చేశారంట, సో అది కూడా చూపిస్తాను. చాలా బాగుందన్నమాట, స్టేజ్ లాగా ఉందన్నమాట. ఏమైనా కల్చరల్ ఈవెంట్స్ అట్లాంటివి జరిగితే ఇక్కడ పెడతారంట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ మంత్ 7th అంటే Jan 7th ఉమెన్స్ డే అంట. సో ఓన్లీ ఉమెన్ అండ్ చిల్డ్రన్ మాత్రమే అలౌడ్ ఉంటారంట లోపలికి. సో వెళ్ళినప్పుడు అయితే అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. ఇంకా కొంచెం సేపు మేము కూడా అట్లా ఆడుకుందాం అని చెప్పేసి లాన్లోకి అయితే వెళ్ళాము. జున్నుగాని అప్పుడే దింపామన్నమాట, అప్పటి వరకు ఎత్తుకొని ఉన్నాడు మామ. సో ఇంక దించేసరికి వాడైతే ఫుల్ ఆడుకున్నాడు అక్కడ. చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు, ఇంకా వాళ్ళతో కలిసి ఆడుకుందాం అనుకున్నాడు. కానీ సో ఎవరైనా కొత్తలు కనిపిస్తే దగ్గరికి అస్సలు వెళ్ళాడు అనమాట. సో దూరం నుంచే చూస్తాడు, దగ్గరికి అయితే వెళ్ళి ఆడుకోవాలన్న టైప్ అయితే వీడు కాదనమాట. సో పాత వాళ్ళంటే ఓకే ఆడుకుంటాడు, కానీ కొత్త వాళ్ళ దగ్గరికి అంత ఈజీగా వెళ్ళాడు. ఇంకా లాన్లోంచి బయటకు రాగానే ఇక్కడ ఒక రేడియో స్టేషన్ కనిపించింది అనమాట. అది ఏం రేడియోనో నాకు తెలియదు, మా అమ్మని అడిగాను, బట్ మా అమ్మ కూడా తెలియదంట. ఇంకా సరే అని చెప్పేసి పక్క నుంచి బయటకు వచ్చేసాము. ఇంకా మళ్ళీ అయితే స్టాల్స్ స్టార్ట్ అయిపోయాయి. చెప్పాను కదా చాలా వరకు స్టాల్స్ అయితే కొన్ని ఒక 2400లో ఒక 400 లేదంటే 200 స్టాల్స్ అయితే ఖాళీ ఉన్నాయి, మిగతా అన్నీ ఫుల్ అయిపోయాయి అనమాట. చాలా అంటే చాలా మంది జనాలే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ అయితే తిరిగాం కదా, చాలా ఆకలిస్తుందని చెప్పి ఏమన్నా తిందామని చెప్పి అటు ఇటు చూస్తున్నాం అనమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ నాకు ఇది కనిపించింది, సేల్లో ఉందన్నమాట. అంటే 1 kg ఐటమ్స్ తీసుకుంటే 399 రూపీస్కి వస్తుంది. సో ఏమైనా మనకు పనికొచ్చేవి ఉన్నాయని చూద్దామని వెళ్ళాను, కానీ మనకు పనికొచ్చేవి అయితే ఒకటి కూడా లేవన్నమాట. యాక్చువల్గా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి అట్లాంటి వాటికైతే చాలా బాగుంటాయి, బట్ నేనైతే ఏం తీసుకోలేదు, నాకు అంతగా ఏం నచ్చలేదు. ఇంకా ఇందాక చెప్పాను కదా నాకు కొన్ని నచ్చిన ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ అని చెప్పేసి, అది ఈ షాపే అనమాట. సో ఫస్ట్ చూడగానే నాకు ఈ షాప్ అయితే చాలా బాగా నచ్చేసింది, మొత్తం యాంటిక్ కలెక్షన్ లాగా అనిపించింది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్న చైర్స్ అట్లాంటివి అండ్ అట్లానే సైకిల్స్ ఇట్లా ఉన్నాయన్నమాట. నాకు భలే నచ్చాయి, చూడగానే భలే క్యూట్గా అనిపించాయి. సో ఇంకా రేట్ అవేం అడగలేదు, ఎందుకంటే తీసుకోవాలని ఐడియా కూడా నాకు లేదనమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకా గన్స్ అట్లాంటివి కూడా కనిపిస్తుంది అనమాట. ఇంకా ఫుల్ తిరిగిన తర్వాత పక్కనే ఒక స్టాల్ ఉంటే అక్కడికి వెళ్ళి మిర్చి బజ్జీ తీసుకున్నాను.
చెప్పాను కదా, ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ చెప్తున్నారనమాట. ఈ 3 వచ్చేసి 100 రూపీస్. సో ఇంకా ఆకలేసింది కదా తిందామని చెప్పేసి తీసుకున్నాము. తిన్న తర్వాత ఇంకా మళ్ళీ కొంచెం సేపు అట్లా వాకింగ్ చేస్తూ ముందుకు వెళ్ళామన్నమాట. సో ఇక్కడైతే కొన్ని క్యాండీ షాప్స్ కనిపించాయి. నేను ఆ వీడియో రికార్డ్ చేయలేదు ఎందుకంటే ఛార్జింగ్ అయిపోతుందని చెప్పి. క్యాండీ షాప్స్లో ఏంటంటే మనకి ఏ క్యాండీ తీసుకున్నా కానీ 10 రూపీస్ అంట. బట్ నేనైతే క్యాండీస్ ఏం తీసుకోలేదు, కానీ అక్కడ పంప్కిన్ సీడ్స్ కనిపించాయి నాకు. సో ఆ పంప్కిన్కి సీడ్స్ ఒకటి, ఇంకా మన జున్నుగారి చేతిలో బాల్ ఉంది కదా, సో ఆ బాల్ ఒకటి తీసుకున్నాము. జున్నుగారి చేతిలో బాల్ కనిపిస్తుంది కదా, ఈ బాల్ కూడా ఒట్టి బాల్ కాదు. అదేంటి అనేది నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఎవరైనా కావాలనుకుంటే షార్ట్ వీడియో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అది చూసిన తర్వాత. ఇంకా మొత్తానికైతే అట్లా తిరిగేసి బయటకు వచ్చేసరికి మేమైతే ఆల్మోస్ట్ 9 అయిపోయింది అనమాట. ఇంకా అట్లా ముందుకు వస్తూ ఉంటే సైడ్స్లో షాప్స్ కూడా కనిపించాయి. అంటే మనకి మార్కెట్స్లో పెడతారు కదా అట్లా అనమాట, రోడ్స్ అటు సైడ్ ఇటు సైడ్ పెట్టారు. నెక్స్ట్ ఇట్లా ముందుకు వస్తూ ఉంటే నాకైతే ఇక్కడ చికెన్ హలీం కనిపించింది. ఇంకా చికెన్ హలీం కనిపించిన తర్వాత మనం అస్సలు ఆగుతామా, అస్సలు ఆగలేము. సో అని చెప్పేసి ఇక్కడైతే ఒకటి చికెన్ హలీం తీసుకున్నాము. 100 రూపీస్ అంట. సో ప్యూర్ గీ అని రాశారు, మరి అది నిజమో కాదో మనకైతే తెలియదు. ఇంకా అన్నిట్లో మనమైతే ప్యూరిటీ టెస్ట్ చేసుకోలేము కదా, అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఒక హలీం తీసుకొని అలా లోపల ఉందన్నమాట సీటింగ్. సో వెళ్ళి తినడానికైతే కూర్చున్నాము. సో ఈ ఇయర్లో తినే ఫస్ట్ హలీం అనమాట. నాకు ఇది చాలా బాగుంది టేస్ట్ కూడా. కాలుతుందేమో మామ. अच्छा है, अच्छा है. సో జున్ను గానికి అయితే ఫస్ట్ టైం పెట్టామన్నమాట. వాడి ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుందో ఏమో అనుకున్నాం, కానీ వాడికి కూడా నచ్చింది, బాగానే తిన్నాడు అనమాట. ఇంకా 3 స్పూన్స్ 4 స్పూన్స్ వరకు తిన్నాడు. సో నాకు కూడా మస్తు హ్యాపీ అనిపించింది. అంటే వీడికి నచ్చదేమో అని అనుకున్నాను, బట్ చికెన్ ఎగ్స్ ఇట్లాంటివి అలవాటు చేస్తున్నాము కొంచెం కొంచెంగా. ఇంకా దాంట్లో పాటు ఈ హలీం కూడా తిన్నాడు అనమాట బాగానే. ఇంకా నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను, నాకు భలే నచ్చింది టేస్ట్. ఎప్పుడు రంజాన్ టైంలోనే దొరుకుతుంది కదా చాలా వరకు హలీం, బట్ ఈసారి అయితే ఇక్కడ దొరకడం అయితే నాకు నిజంగా చాలా స్పెషల్ అనిపించింది. అండ్ మేము తిన్న తర్వాత అట్లానే ఒకటి పార్సల్ కూడా తీసుకున్నాం అనమాట నాని వాళ్ళకి. అంటే చెల్లి ఇంకా అవ్వ ఇంట్లోనే ఉన్నారు, సో వాళ్ళిద్దరికి కూడా ఒకటి తీసుకున్నాము. ఇంకా తినేసిన తర్వాత మళ్ళీ వాకింగ్ చేసుకుంటూ పార్కింగ్ దగ్గరకు వచ్చాము. ఇప్పుడు ఎట్లనో ఇంటికి వెళ్ళే వరకు మనము చలికి చచ్చిపోతామని చెప్పేసి ఒక క్యాప్ ఆల్రెడీ తీసుకెళ్ళాను. సో ఆ క్యాప్ పెట్టుకొని ఇంకా ఇంటికి వచ్చే వరకు అయితే మనకి 10:20 అయిందనమాట. ఇక్కడ టైం చూపిస్తున్నాను కదా, అప్పటికి నాని అయితే నిద్రపోతుంది. సో ఇంకా హలీం అని చెప్పగానే మళ్ళీ లేసి వచ్చారనమాట. సో ఇంకా చెల్లి ఇంకా అవ్వ ఇద్దరు హలీం తిన్నారు. హలీం అంటే అంతే, మరి హలీం ఫ్యాన్స్ అంటే మామూలుగా ఉండదు, నిద్రపోతున్న వాళ్ళు కూడా లేసి ఉరుక్కుంటూ రావాల్సిందే. నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది అనమాట, అందరు తిరిగాం కాబట్టి. బట్ జున్నుగాడికి అయితే అస్సలు నిద్రనే రావట్లేదు, ఎందుకంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నిద్రపోయాడు కాబట్టి. ఇంకా బాల్ తీసుకొచ్చాము, ఆ బాల్ తోటి అయితే ఫుల్ ఆడుకున్నాడు అనమాట. ఆ బాల్లో నేనైతే నిజంగా సర్ప్రైజ్ అయ్యాను చూసిన తర్వాత. సో ఏమేమి వచ్చాయని షార్ట్ వీడియోలో పెట్టాను, అది కూడా చూసేయండి. సో వీడియో మీకు ఎలా అనిపించింది, బాగా అనిపించిందా? సో వీడియో అయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్లానే మన ఛానల్లో ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ కూడా చూడండి. మన జున్నుగాడు అయితే ఫుల్ ఎనర్జెటిక్గా అయిపోయాడు అనమాట. నిద్రపోయేటప్పుడే వీడికి బాగా ఎనర్జీ వస్తుంది. ఇంకా అక్కడ పాటలు పెడితే దానికైతే డాన్స్ చేస్తున్నాడు. యాక్చువల్గా మనము ఎగ్జిబిషన్ మొత్తంలో కూడా సాంగ్స్ చాలా బెటర్ అనమాట, అక్కడ కూడా ఫుల్గా డాన్స్ చేశాడు. కాకపోతే మేము పట్టుకున్నాము, టైం అయితే 11 అవుతుంది అనమాట ఆల్మోస్ట్. బట్ వీడైతే అస్సలు నిద్రపోవట్లేదు, ఇంకా చాలాసేపు ఆడి ఆడి ఆడే నిద్రపోయాడు అనమాట. ఓవరాల్గా నా నుమ్మాయిస్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది, మళ్ళీ మళ్ళీ వెళ్ళొచ్చు అని కూడా అనిపించింది. బట్ పిల్లలతోటి కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతే. సో మీరు వెళ్ళారా లేదా అనేది కింద కామెంట్ చేయండి. ఇంకా వెళ్ళకపోతే ఒకసారి అయితే ప్లాన్ చేయండి, చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. సో వెళ్ళేటప్పుడు అయితే అన్ని ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళండి, హ్యాండ్ శానిటైజర్, మాస్క్, క్యాప్స్ ఇవన్నీ పెట్టుకొని వెళ్ళండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే, నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంటున్నాం, సీ యూ ఆల్, బాయ్ బాయ్.